తుఫానుకి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఇప్పుడు దాదాపుగా పక్కకి వెళ్ళిపోయింది. అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి పరిహారాల విషయమే ఇంకా ఏమీ తేలలేదు. ప్రభుత్వం ఏ ప్రకటన లేదు. కుటుంబాలకైతే సరిగ్గా ముందుగానే పునరావాసం బాగానే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు 3,000 రూపాయలు హయ్యెస్ట్, మినిమం ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. అలాగే అక్కడ ఉన్నప్పుడు ఆహారం అదంతా పెట్టారు. అయితే పంట నష్టపరిహారం అన్నటువంటిదే అతిపెద్దదైనటువంటి అంశం. ఎకరాకి ఎంత ఇస్తారు? తెలంగాణలో 10,000 రూపాయలు ప్రకటించున్నారు. ఇక్కడ ఏంటి అన్న స్పష్టత రాలేదు. ఇన్సూరెన్స్ అందామంటేనేమో ఇన్సూరెన్స్ 19 లక్షల మందికే ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద. ఇలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్తున్నారు. రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎస్పెషల్లీ తను నియోజకవర్గాన్ని ఎంచుకుని వెళ్తున్నారు. ఈ నెల 4వ తారీఖున కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో పర్యటించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. బాధిత రైతుల్ని కలిసి అక్కడ పరామర్శిస్తారు. తద్వారా అప్పుడు తను అడిగేదేంటి, తను డిమాండ్ చేసేదేంటి అప్పుడు ప్రకటిస్తారా, లేకపోతే ఈలోపే ప్రకటిస్తారా చూడాల్సి ఉంది.